విరిగిన హృదయం గలవారి కనుక ఆయన ఆశీర్వదించును. నలిగిన మనసు గలవారి కనుక ఆయన రక్షించును. ఆమేన్. ఇక్కడ దేవుడు మాట చదివిస్తుంది, చాలా జాగ్రత్తగా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయబడాలి అంటే దేవుడి మందిరానికి రావటం గొప్పతనం కాదు, దేవుణ్ణి నమ్ముకోవటం గొప్పతనం కాదులే. కానీ ఆయనతో మనం సావాసం చేయాలంటే ఏం చేయాలి? మనం ముందు మొట్టమొదటిసారిగా మన హృదయం అంతా నలిగిపోవాలి. మన హృదయం ఏం చేయబడాలి? నలిగిపోవాలి. అంటే ఏం నలిగిపోవాలంట? ఆయన అడిగే విషయంలో ఏం చేయాలంట? ఏం ఉండాలంట? విరిగిన అంటే వేచారిన అంటే ఎంత చేసినా ఏం చేసినా అంటే ఎక్కడికి వెళ్ళినా బాగు కానప్పుడు, స్వస్థత పడినప్పుడు ఎవరు దిక్కు లేదు, దేవుడే నా ఆధారం అనుకొని నడిచినప్పుడంట ఆయన వైపు మనం తిరిగితే, అంటే మనం వచ్చాము వెళ్ళాము అది కాదు. ఏం చేయాలి అక్కడ? మనం దేవుడి మందిరానికి మనం వచ్చాము వెళ్ళిపోయామని కాదు. కానీ ఇక్కడ దేవుడు మాట సెలవిస్తుంది, ఏమని చెప్పాలి? విరిగి నలిగి హృదయం ద్వారా అయినా అడగాలి. ఏమడగాలి? విరిగి నరిగిన హృదయంతో అంటే విరిగిన హృదయం గలవారి అంటే ఆయన ఆశ్చర్యుడు. ఏమనంట? ఆయన ఆశ్చర్యుడు. నలిగిన మనసు కలిగిన వారి కంట ఆయన రక్షించుడు, అంటే ఆయన రక్షిస్తాడు. చూడండి, మనం దేవుడి మీద వచ్చి నా జీవితం బాగుపడట్లేదు, నా జబ్బులు పోవట్లేదు, నా సమస్య పోవట్లేదు అంటే నీవు విరిగి నలిగిన హృదయం కలిగి నీవు ఆయన అడుగుతున్నావా? ఆయన పెదవులతో నీవు ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే మనసుతో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? మనం ప్యానిక్ చేయాలి. ఏదో వస్తున్నాం, దేవుడి మందిరం వస్తున్నాం, ఏదో 2 మాటలు నేర్చుకుంటున్నాం, లేదంటావా 2 ప్రార్థన చేస్తున్నాం, అది కాదు. ఏం చేయాలంటే మనం ప్రార్థన చేస్తే నలిగిపోవాలి, కన్నీరు కారాలి. లేకపోతే హృదయం అంతా నలిగిపోవాలి. ఆ విరిగి నలిగి హృదయాన్ని ఆయన చూస్తున్నాడు దేవుడు. ఇక్కడ ఆయన చూడాలంటే మనం ఏం చేయాలి? మనం పెదవులతో ప్రార్థన చేయటం కాదు, ఎవరు మనసును చూస్తున్నాడు ప్రార్థన చేయటం కాదు, కానీ దేవుడు నా స్థితిని చూడాలి. ఆమేన్. ఏ స్థితి ఇట్లా కదులుతున్నా అక్కడ నీ తలకాయ కనపడుతుంది. ఏం చేయాలి? దేవుడు నన్ను చూడాలి, నా మనసు దేవుడు చూడాలి అనే మనసు ఇక్కడ ఉండాలి. ఇక్కడ చూడండి 19వ వచనం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిట్లో నుండి యెహోవా వానిని విడిపించును. ఆమేన్. ఇక్కడ ఏమంట? నీతిమంతులకి అంట కలిగిన ఆపదలన్నీ అంట అనేకమైన, ఒకటి కాదు. అంటే ఈ మాట ఎక్కడంట? దేవుని భయభక్తులు కలిగిన బిడ్డలు, విశ్వాసం కలిగిన బిడ్డలు, దేవుని నమ్ముకొని దేవుడే ప్రపంచం అనే బ్రతికిన బిడ్డలు, వారికంట అనేకమైన శ్రమలు వస్తాయి. ఏ శ్రమలో? అక్కడే మన తీయకండి, ఇక్కడే ఉంది. అనేకమైన శ్రమలు వస్తాయంట. ఇక్కడ కింద లైన్ అలాగే ఆయన వారిని, అది కాదు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని అంట విడిపించిన, వాటిని అన్నిటి నుంచి అంట యెహోవా వాడిని విడిపించాలంట. ఎవరంట? అనేకమైన సమస్యల నుంచి. ఏం చేయాలి? అనేకమైన సమస్యల నుంచి, అనేకమైన ఇబ్బందుల నుంచి అంట ఏం విడిపిస్తాడు? దేవుడు సమస్యలన్నీ కూడా దేవుడు విడిపిస్తాడంట. ఆమేన్. ఇక్కడ మనం చేయాల్సింది పెదవులతో కాదు, ఎవరు పారుగా నాకు ఒక సమస్య ఉందంట, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గట్లేదు,
మనుషులకు చెప్పినా నాకు తగ్గట్లేదు, లేకపోతే ఒక సేవకుడు చెప్పినా అది తగ్గట్లేదు. ఎవరు చేయాలి? నీ గురించి ఎవరు చేయాలన్నా? నీ గురించి నువ్వు దేవుని మొరగట్టాలి. ఆమేన్. నీ గురించి నువ్వు దేవుని అడగాలి. నాకున్న సమస్య ఇది ప్రభా, నా సమస్యని తీర్చివేయి, నా సమస్యని ఇది తొలగించు, నా సమస్యని ఇది సాల్వ్ చేయి, నాకున్న ఇది అని అడగాలి, ఏడవాలి. ఏడ్చినప్పుడు ఏం జరుగుతుందంట? సంపూర్ణమైన స్వస్థత కలుగుతుంటుంది. ఏం కలుగుతుంటుంది? సంపూర్ణమైన స్వస్థత కలుగుతుంటుంది. ఇక్కడ ఆయన ఎప్పుడు ఆయన వైపు తిరిగినాం. ఈ వాగ్దానం ఏంటంటే ఈ 19వ వాగ్దానం ఈ సంవత్సరం నాకే వచ్చింది అంటే, నీతిమంతులు కలిగిన ఆపదలు అనేకమైనవి ఈ సంవత్సరం నాకే వాగ్దానం వచ్చింది. అయితే ఇక్కడ దేవుడితో మనం లోబడాల్సిన మాట ఏంటంటే, దేవుని అడగాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఏమని అడగాలి? కూర్చోనమ్మా. దేవుని అడిగేవారిగా ఉన్నప్పుడు మనకి స్వస్థత కలుగుతుంది. ఆమేన్. ఇక్కడ 20 వచ్చిన చదువు. ఆయన వాని ఎముకలన్నిటిని కాపాడునంట. ఆమేన్. ఏంటంట? ఆయన అంట వాని ఎముకలన్నిటిని కూడా అంట కాపాడుతాడంట. వాటిలో ఒకటైనను విరిగిపోదంట. ఆమేన్. అంట వాటిలో ఒకటైనా విరిగిపోదంట. అంటే ఏమేమి విరిగిపోదంట? ఒకటంటే యాక్సిడెంట్ విషయంలో కానీ, లేకపోతే కింద పడట విషయంలో కానీ, ఏదైనా కానీ, లేకపోతే ఏదో బుద్ధులాట్లో కానీ ఏదైనా కూడా అయినా ఒకటి కూడా విరిగిపోదంట, ఒకటి కూడా పాడవదంట. ఆమేన్. ఇక్కడ దేవుడు చదివిస్తున్నాడు. ఎవరి వైపు తిరిగినప్పుడు? దేవుడి వైపు తిరిగినప్పుడు. దేవుడిని నువ్వు ఎల్లప్పుడూ అడుగుతున్నావు, దేవుడితో ఎల్లప్పుడూ మీరు నడుచుకున్నావు. ఏం జరుగుతుంది? అనేకమైన జరుగుతూ ఉంటాయి, అనేకమైన నడుస్తూ ఉంటామే. ఇక్కడ దేవుడు ఒక మాట చదివిస్తున్నాడు. మనం నమ్మాల్సింది ఒక పాస్టర్ని కాదు, నమ్మాల్సింది లేకపోతే ఒక మనిషిని కాదు, నమ్మాల్సింది లేకపోతే ఇటువంటి ఒక చర్చిని కాదు. కానీ ఎవరు నమ్మాలంట? దేవుని నమ్మాలి. ఆమేన్. అక్కడ ఆ మందిరానికి వెళ్తే దేవుడు నన్ను బాగు చేస్తారని విశ్వాసంలో కలగాలి. పలానా చోట వెళ్ళినప్పుడు, పలానా మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పాస్టర్ బాగు చేస్తారని కాదు కానీ, లేకపోతే అక్కడ చర్చిలో వెళ్తే చర్చ్ బాగు చేస్తారని కాదు కానీ, అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దేవుడు బాగు చేస్తారని మనం నమ్మాలి. ఆమేన్. ఏమని నమ్మాలమ్మా? దేవుడు బాగు చేస్తారని. మనుషులు పాస్టర్ మీట్లాడితే మనుషులే ఏది చేసినా ఏం జరుగుతుంది? స్వస్థత కలుగుతుంది. అలాగని ఇంటికాడికి కూర్చొని నేను చేసిన తగ్గిపోదని ఇంటికాడ ఉండకండి. ఎందుకంటే క్రమం నేర్పించడానికి మాత్రమే పాస్టరు. తాగుబోతు తిరుగుతున్న వాడిని, వ్యభిచారం చేస్తున్న వాడిని, దొంగతనం చేస్తున్న వాడిని, ఇంకా అనేకమైన సమస్యలు కలిగి ఉన్న వాడిని సరిచేసి నడిపించడమే పాస్టర్ చేసే పని. ఆమేన్. నువ్వు ప్రార్థన చేశారని నీకు స్వస్థత కలదు. అందుకనే ఇక్కడ మార్కు సువార్తలో 16వ అధ్యాయంలో మాట్లాడుతుంటారు కదా. ఏమని మాట్లాడతారు? 16 వచ్చినప్పుడు మీరు నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడును. ఏమంట? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతారు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడినప్పుడు దాని కింద వచ్చిన ఒక రాయబడింది. ఏమంటారంటే, నమ్మిన వాళ్ళ వలన ఈ సూచికి ఏమన్నా వాళ్ళు దెయ్యాలను వెళ్ళగొడుతురు. ఆమేన్. ఏమి వెళ్ళగొడుతురు? దెయ్యాలను వెళ్ళగొడుతురు. వాళ్ళు కొత్త భాషలు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? కొత్త భాషలు మాట్లాడుతున్నారు. ఏమంట? వారు మరణకరం లేని తాకిన ఏ హాని చేయరు. ఆమేన్. వారు పాములు ఎత్తి పట్టుకుందరు. వాళ్ళు రోగుల మీద చేయించినప్పుడు ఆ రోగులు స్వస్థత పొందుతారు. అంటే అభిషేకం ఎప్పుడు ఇచ్చారో? నీ నమ్మి బాప్తిసం పొందినప్పుడే నీకు అభిషేకం ఇచ్చారు. ఆమేన్. ఇంకా నీకు చేయవలసింది ఎవరు చేయాలమ్మా? నీకు పాస్టర్ నీకు ప్రార్థన చేయాలా? ఏం చేయాలి? ఆల్రెడీ వరం నీకు ఇచ్చేశాడు. నీ నమ్మావు, బాప్తిసం పొందావు, నీకు వరం ఇచ్చేశాడు. నీకు స్వస్థత చేసే వరం ఇచ్చాడు, నేను బాగు చేసే వరం ఇచ్చాడు. ఏ వీళ్ళ మీద గొడవలు రెడీగా ఉంటాం. అది కాదు నాన్న.
నీకు ఆల్రెడీ మనకి దేవుడు ఆల్రెడీగా నీవు బాప్తిసం ఇచ్చిన తర్వాత నీకు ఆ స్వస్థతను ఇచ్చాడు. ఆమేన్. నీవు వరం నీవు ఏం చేశాడంట, నీకు అభిషేకం ఇచ్చేసాడు ఆల్రెడీగా. ఇక్కడైతే ఎనిమిది గ్రంథంలో అయితే 4వ అధ్యాయంలో అంటే తల్లి గర్భం రూపిపోమంటే అభిషేకం ఇచ్చాడు. ఆమేన్. తల్లి గర్భంలో నువ్వు రూపి పిండముగా ఏర్పరచక మునిపే నీకు ఆ కృపనిచ్చేసాడు. ఏమిచ్చాడు? నీకు అభిషేకం ఇచ్చాడు. అన్నిటిని కూడా జయించే కృపని నీకు ఇచ్చేసాడు. ఆమేన్. ఏం చేశాడమ్మా? ఆల్రెడీగా ఆ కృపనిచ్చేసాడు. ఆల్రెడీగా మీకు ఆ వరాన్ని ఇచ్చేసాడు. మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంట, మనం చేయాల్సింది క్రమము నేర్చుకోవాలి. ఆమేన్. ఏం నేర్చుకోవాలా? ఏం నేర్చుకోవాలి చెప్పండి. ఏం నేర్చుకోవాలి? క్రమం నేర్చుకోవాలి, పద్ధతులు నేర్చుకోవాలి. ఎలాగ వెళితే నేను దేవుని కనుక్కుంటానే దిశగా మనం నేర్చుకోవాలి. ఆమేన్. ఏం చేయాలంట? ఆ దిశగా మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే గొప్ప వరం మనం పొందుకునే వారికి ఉంటాం. ఆమేన్. పాస్టర్కి ఏమో ఒక 2 చేతులు ఎక్కువ మీయలేదు కదా, 4 చేతులు 4 కాళ్ళు ఇవ్వలేదు కదా. వాళ్ళకి ఇచ్చిన 2 చేతులు, వాళ్ళకి ఇచ్చిన 2 కాళ్ళు, వాళ్ళకి ఇచ్చిన 2 కళ్ళు, వాళ్ళకి ఇచ్చిన 1 నోరు కదా. మీకున్నాయి కూడా అయ్యే కదా. ఎగస్ట్రా ఇచ్చారా? ఇవ్వలేదు. కానీ ఇక్కడ చేయాల్సిందేంటి, నడవలసిందేంటి, చేరవలసిందేంటి, అది ఆ క్రమం నేర్చుకోవాలి. క్రమం నేర్చుకున్నప్పుడు ఏం చేస్తుందంట, ఏం చేస్తుంది, నీ మంచి భవిష్యత్తులో నిలబడే మంచి నాయకుడు అవుతావు. ఆమె నేను అదే చెప్తా, నా ఇష్టం వచ్చినప్పుడు నేను వెళ్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు నేను చేస్తానంటే నీకు వచ్చిన సంవత్సరం ఉన్నప్పుడు దేవుడుగా ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు ఆయన బాగు చేస్తాడు. ఏం చేస్తాడంట? ఆయనకి ఇష్టం వచ్చినప్పుడే బాగు చేస్తాడు. మనం ఏం చేయాలంట, ఖచ్చితంగా క్రమంగా ఏ టయానికి మనం మందిరానికి వెళ్ళాలి, అందరికీ ముందు రావాలి, మందిరానికి రావాలి, శుభ్రం చేయాలి. చూడండి ఎంత నీట్నెస్ ఉండాలి. కనపడుతున్నాయా? ఇంటికల్ ఉండాలి కూడా. ఏం చేయాలంట? రావాలి, పొద్దున రావాలి, చర్చి మొత్తం నీట్గా ఫిట్ చేయాలి. ఊరు దులపాలి, ఇటుకలు దులపాలి, అందరికీ ముందు వచ్చి బరకాలు చదరాలి, ఇక్కడ కూర్చొని ప్రార్థన నడిపిస్తూనే ఉండాలి. అది క్రమం. ఎప్పుడు అయిపోయిన తర్వాత, ఎప్పుడో మధ్యాహ్నానికో, లేకపోతే 11ంటికో, లేకపోతే లాస్ట్ ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఉన్నారు, లేకపోతే ఆరాధనకు వచ్చేవాళ్ళు ఉన్నారు. మొదటి ప్రార్థన ఏమైపోయింది? మొదటి ప్రార్థనలో నువ్వు ఏకీవించాలి, మొదటి స్థితిలో నువ్వు ఏకీవించాలి. చూడండి, ఇప్పుడు పెళ్ళిళ్ళు ఫంక్షన్కి అయితే చేయాలనుకుంటున్నారు, కానీ మందిరానికి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్సు పెట్టారు. నువ్వు టైంకి వెళ్తా ఫ్రీ బస్సు దొరుకుతుందా? లేకపోతే నా ఇష్టం వచ్చిన వేళకి వెళ్తే ఫ్రీ బస్సు దొరుకుతుందా? చెప్పండి. ఈ లేడీసే కదా ఫ్రీ బస్సు ఇచ్చింది. ఎవరికి ఇచ్చారు? మగవాళ్ళకి ఇచ్చిందా? మగవాళ్ళకి ఇచ్చానని మగవాళ్ళు నాకు ఫ్రీ బస్సు నా ఇష్టం వచ్చిన జీవితం అనుకుంటారు ఏమో. కానీ అది దేవుడి దృష్టిలో అది మంచిది కాదు. ఇప్పుడు నీకు ఏం ప్రేమించాడంట దేవుడు? నీకు పరలోకం వెళ్ళటానికి ప్రేమించాడు. హల్లెలూయా. ఆ పరలోకం వెళ్ళటానికి ఏం చేయాలంటే క్రమముగా నేర్చుకోవాలి, క్రమముగా నడిపించబడాలి. నీకు వేలపాలెం లేదా? మీకు ఏం చేయబడలే? క్రమముగా నేర్చుకోవాలి, క్రమముగా నడిపించబడాలి. నడిపించబడ్డప్పుడు నీ స్థితి కూడా క్రమముగా నడిపించబడుతుంది. మనం ఒక కళ చూసామంటే ఆ కళము మంచిదైతేదని అభివృద్ధిలో తీసుకురామని చెప్పాలి. ఒక చెడుదైతే ఆ చెడుదాన్ని ఏం చేయాలంట? అయ్యా ఇదిగో నాకు ఈ కళ ఎందుకు వచ్చింది, ఎవరు ఏ ఆపాదలో ఉన్నారో ఆ బాధని తొలగించమని ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. ఈరోజు పొద్దున ఒక సహోదరుడు నాకు చెప్తున్నా, నాన్న మన పెళ్లి రోజు నుంచి మా నాన్న కనపట్ల ఏ పెళ్ళి కూడా అడ్రస్ తెలియదు, ఆయన కోసం మనం ప్రార్థన చేయమన్నా. తెలిసినప్పుడు మనం ప్రార్థన చేయవద్దా? రాత్రి మీరు మన వాళ్ళు చెప్పారు, ఏమని చెప్పారంటే పెళ్లి రోజు నైట్ భోజనం పెట్టి ఎటు వెళ్ళిపోయాడు ఆయన, అక్కడి నుంచి కంటికి కనపడలేదు.
పొద్దున్న కొడుకే నాకు చెప్పాడు, పొద్దుటే భార్య చేశాడు. చూడండి, మరి తెలిసినప్పుడు మనం ప్రార్థన చేయాలి కదా. అందుకే కదా నీ శత్రువునైనా ప్రేమించమంటున్నాడు, నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. మరి మంచి కృప లేనప్పుడు ఏం చేయబడుతుంది ఇక్కడ. అందుకే 20 మళ్ళీ ఒకసారి చదువున్నాను. అయిన వాడిని ఎముకలన్నిటిని కాపాడంట. ఎవరంట? ఆయన వాడిని ఎముకలన్నిటిని కూడా కాపాడంట. వాటిలో ఒకటైనా విరిగిపోదంట. ఆమె ఆయనంట వాటిని ఏం చేయబడతారంట? ఎముకలన్నింటినీ కాపాడుతారంట. వాటిలో ఒకటైనా కూడా విరిగిపోదంట. మనం ఏం చేయబడాలి చూడండి. ఎన్నో రోజుల నుంచి మనం ఇప్పటిదాకా మనం ఆరోగ్యంగా ఉన్నామంటే ఆయన మనం కాపాడుతున్నాడు. ఇప్పటిదాకా ఈ స్థితికి నిలబెట్టడానికి ఆయన మారుతాడేమో, ఇంకా మంచి పని చేస్తాడేమో. ఆయన పని ఆల్రెడీ మనకు ఒప్పచెప్పాడు, ఆయనకి ఒప్పచెప్పాడు. కానీ అది గ్రహించక మనం పని చేయకపోతే మనం ఏం చేయబడుతున్నాము? దూరం వెళ్తున్నాము. 21 సంగతి తెలుసు. చెడుతాను చూడండి. చెడుతానము భక్తిహీనులను సంహరించునట. నీతిమంతుని దేశించువాడు అపరాధులుగా ఎంచబడుదురంట. ఆమేన్. ఇక్కడంట చెడుతానంట, చెడుతానాన్ని భక్తిహీనులను సంహరించునంట. ఇక్కడ ఏం చేస్తారంట? నీతిమంతుడిని దేశించు వారిని అపరాధులుగా ఎంచబడుదురంట. ఆమేన్. చూడండి, దేవుడు చదివిస్తున్నాడు. ఏమని చదివిస్తున్నాడు? నాది మాట కాదు ఇక్కడ. ఎందుకో ఈ రోజు ఈ మాట దేవుడు మాట్లాడు. నీతిమంతులు అంట దేశించకూడదు, ఏం చేయకూడదు? నీతిమంతులను మనం ఎప్పుడు కూడా దేశించే వాళ్ళు ఏలం చేయకూడదంట, వాళ్ళు ఎగతాళి చేయకూడదంట, వారి మీద మనం నింద పెట్టకూడదంట. ఒకళ్ళు పెడితే మన ఇక్కడ ఏమంటారండి? ఇక్కడ అపరాధులు అంటే వాళ్ళు శోధనలతో వెళతారన్నట్టు అర్థం. ఇదా యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించను. ఆయన శరణలో వచ్చిన వారిని ఎవరు అపరాధులుగా ఎంచబడాలంట. ఆమేన్. ఇక్కడ ఎవరైతే వాళ్ళని సేవకులు దేశిస్తారో, ఎవరైతే హింసిస్తారో వాళ్ళు తెలుసుకొని మళ్ళా యెహోవా వైపు, సేవకుల వైపు వాళ్ళు క్షమాపణ మాట్లాడి అంట ఉన్నప్పుడు వారిని ఏం చేస్తారు? అపరాధులుగా ఎంచబడాలంట. ఆమేన్. అయ్యా తెలిసే తెలియక నేను పొరపాటు చేశాను, క్షమించి ప్రభాని అడిగే వాళ్ళు ఉన్నారు. అదే పనిగా ఉంటే మనం ఏం చేయబడుతుందంట? ఇంకా మన శ్రాపదస్తులుగా అవుతామంట. ఆమేన్. ఇక్కడ దేవుడు ఒక మాట చదివిస్తున్నాడు. దావీదు కూడా అదే చేశాడు. ఏమని చేశాడు? చాలా మాట్లాడు. దావీదు ఏం చేశాడు? సౌలు దావీదుని చంపడానికి పరిగెత్తాడు. ఏంటంట? సౌలు దావీదు చంపడానికి పరిగెత్తాడు. ఏంటంట? దావీదు అందరికంటే పెద్దవాడు నేను, రాజుని నేను, దావీదుకి సైనికులు వెళ్ళటం ఏంటి? దావీదు యుద్ధాలు చేయటం ఏంటి? ఆయన నేను చేర్చుకున్న వ్యక్తిని కదా, నన్ను మించి వెళ్తున్నాడు అనంట. ఆయన చంపటానికి వెనకాడు. ఇలా కాదు అట. అయితే పై రూపం నటించడానికి కూతుర్ని ఆయన పెళ్లి చేసి ఆ కూతుర్నే తోటి చంపించడానికి ప్రయత్నం చేశాడు. అయితే నాకు కట్నముగా కొన్ని వందల తలాలు కావాలి, ఒక 200 తలాలు అనుకుంటాం. ఒక 200 తలాలు నాకు కావాలి, అయ్యే నాకు కట్నము. నా కూతుర్ని చేసుకోవటం అయితే వీళ్ళ ద్వారా చచ్చిపోతాడేమో అని ఈయన విసుగు కల్పించి పంపించాడు. కానీ ఆ 200 తలాలు కూడా సౌలుకి అర్పించి పెళ్లి చేసుకున్నాడు. అది కాదని ఆ కూతుర్ని పెళ్లి చేసి దాంతో చంపించడానికి ప్రయత్నం చేశాడు. అది నా తండ్రి నిన్ను చంపమని చెప్పాడు, లేకపోతే నువ్వు నా తండ్రి భటులు వాళ్ళు నిన్ను చంపడానికి వస్తున్నారు, ఈ కలిసి నువ్వు పారిపోమని చెప్పినప్పుడు ఆయన
చాలా ప్రాంతానికి పారిపోయాడు. ఆయనకి ఇష్టపడి ఆయన ప్రేమించేవాడు, ఆయనకి ఇష్టంగా ఆయనతో నడుచుకునే వాళ్ళని వెంట పెట్టుకుని పారిపోయాడు. వాళ్ళు కొంతమంది తర్వాత వచ్చారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందంటే అక్కడ ఒక లోయలో పడుకున్నాడు. ఈ సౌలు వెళ్తున్నాడు, ఈయన ఒక చోట వెళ్తున్నాడు, సౌలు వెళ్తున్నాడు. ఒక లోయలో పడుకున్నారు. ఒక రాత్రి పురమేలు ఆయన వస్త్ర శంగుని కోసుకొని, ఆ చొక్క శంగుని కోసుకొని వెళ్ళినప్పుడు ఆయనకి ఒక సైనికుడు ఉన్నాడు. ప్రభా, దావీదు రాజు గారు ఇప్పుడు ఆల్రెడీగా అయితే మనం చంపేయటానికే మనకి అవస్థకున్న వాళ్ళు పడుకుంటున్నారు, సైనికులందరూ పడుతున్నారు, మేము చంపుతాము అనేసరికి దేవుడు అభిషేకించిన వారి మానవుడు అని చేయకూడదు. ఆయన ఎటువంటి వాడైనా సంబంధం లేదు. దేవుడు అభిషేకించిన వాడంట మానవుడు ఆయన చేయకూడదని లేఖనం కనిపిస్తుంది. మనం చేయకూడదు, ఆయన పాపానికి పైన పోతాడు. అయినప్పుడు సౌలుని పిలిచి, సౌలా చూడండి, ఇప్పుడు నిన్ను చంపడానికి నాకు అధికారం ఉంది, నీ వస్త్రపు శిలువను కోసుకొచ్చి అయినా కూడా నిన్ను చంపట్లేదు, దేవుడు చూసుకుంటాడు, వదిలిపెడుతున్నాను. ఒక శాఖ ఎవరయ్యాడు? సౌలయ్యా, దావీదయ్యా? ఎవరయ్యారు? ఈ మాట ఎక్కడ వింటున్నాను? సౌలయ్యాడు. ఒక సైనికులతో అప్పచెప్పబడైనా చంపబడ్డాడు. తర్వాత ఏమిటో శ్రమలు వచ్చిందంటే అది వేరే విషయం. ఇది రాజు అయిన తర్వాత వేరే సమస్యలు వచ్చింది. మళ్ళీ దాని సమస్యలు వచ్చింది. ఆయన రాజు అయిన తర్వాత ఆయన తెచ్చుకున్నాయి. ఏం తెచ్చుకున్నాడు? పలానా ఆయన సైనికులు ఒక భార్యని ఆయన ఉంచుకొని ఆ సైనికుడు చంపేసినప్పుడు ఆ శ్రమలు ఏమిటి వచ్చినాయి? నా సైలెంట్ కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక్కసారి చదువునా, అది 22వ. అందుకే మనం ఏమి కూడా చేయకూడదు. యెహోవా తన సేవకుల ప్రాణములను విమోచించెను. ఆయన శరణం కోరిన వారిని ఎవరును అపరాధులను ఎంచుకోలేదంట. ఆమేన్. ఏమన్నట్ట? ఎంచుకుంటారు. వాళ్ళు అపరాధులు ఎవరంట, శాపగ్రస్తులు ఎవరంట. కానీ ఎవరు శరణ కోరాలి? దేవుడు శరణ కోరాలి, దేవుడితో నడవాలి, దేవుడి దగ్గర మొరబెట్టాలి. మొరబెట్టినప్పుడు అప్పుడు ఏం చేయబడుతుందంట? చేయబడుతుంది, నీతిమంతులుగా మార్చబడుతుంది. ఈ వాక్యం జీవించి ఆదరించబడుతుంది. ప్రార్థన చేసుకుంటాం.